అండ్ ఆహ్, కొన్ని సమస్యలు చెప్పుకోవడానికి ఇష్టపడరు. బట్ నెగ్లెక్ట్ చేయడం వల్ల చాలా సివియర్ అవుతాయి. అలాంటివేమన్నా మీ దగ్గరకొస్తాయా? ముఖ్యంగా మా దగ్గరకొచ్చే సర్జరీలో చూసుకుంటే గనక అబ్బాయిల్లో గనక ఈ హ్మ్. అంగం యొక్క ముందల చర్మం ఉంటది కదా! ఆ చర్మము షుగర్ వలన గావచ్చు, లేకపోతే వేరే ఇతర కారణాల వలన వెనక్కి రాదు. ఇట్లా వెనక్కి రాకపోవడం వల్ల వాళ్ళకి పెయిన్ ఉంటుంది. ఇంటర్‌కోర్స్ అప్పుడు పెయిన్ ఉంటుంది. క్లీనింగ్ చేసుకోనికి రాదు. కొన్ని రకాల క్యాన్సర్స్ డెవలప్ అయ్యే అవకాశాలుంటాయి. ఇట్లాంటి వాటికి మనము సర్కంసిషన్ అని ఒక సర్జరీ చేస్తా ఉంటామన్నమాట. దాన్నే మనం సుంతి కత్న అని చెప్పి అంటుంటాం. సో, ఈ సర్జరీలో ఏందంటే చాలామంది ఓపెన్ సర్జరీ వినింటారు. ఓపెన్ సర్జరీలో ఏం చేస్తామంటే అది మొత్తం కట్ చేసేసి కుట్లేస్తాం. దీనివల్ల పేషెంట్ 10, 15 రోజులు బెడ్ రెస్ట్ ఉండాల్సొస్తుంది. ప్లస్ కాస్మెటిక్ రిజల్ట్స్ ఉండవు. ప్లస్ అక్కడి నుంచి డైలీ చీమ్‌లాగా గారుతూ ఉంటుంది. డ్రెస్సింగ్ జేసుకోవాలి. ఇవన్నీ ఉంటాయి. ఈవెన్ సర్జరీ చేసేటప్పుడు గూడా మేము గనక ఒకసారి ఎక్స్‌ట్రా స్కిన్ గనక కట్ చేసాము అంటే ఫ్యూచర్‌లో వాళ్ళకి ఎరెక్షన్‌కి స్కిన్ సరిపోదు. సో, ఇట్లాంటి ప్రాబ్లమ్స్‌కి ఫస్ట్ ఇండియాలోనే మొట్టమొదటిగా ఒక బ్రాండ్‌తో స్టాప్లర్ స్టార్ట్ చేసామండి మేము. కేఎస్ఆర్ స్టేప్లర్స్ అని జెప్పేసి. ఈ కేఎస్ఆర్ స్టేప్లర్‌లో వాళ్ళు ఏంటి అంటే అదొక స్టాప్లర్ అన్నట్టు. అక్కడ ఎటువంటి కటింగు, కోతలేముండవు. ఇది ఇందులో ఉండే బ్లేడే కట్ జేసి ఆటోమేటిక్‌గా పిన్స్ ఏసేస్తదన్నట్టు. ఇట్లా పిన్స్ ఏయడం వల్ల ఏందంటే ఎటువంటి బ్లీడింగ్ ఉండదు. కాస్మెటిక్‌గా బాగుంటుంది. పేషెంట్ హాఫ్ అన్ అవర్‌లో డిశ్చార్జ్ జేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఎటువంటి పెయిన్ గాని, బ్లీడింగ్ గాని, ప్లస్ వాపు గాని ఏవి రావు గాబట్టి ఇమ్మీడియేట్‌గా అంటే సేమ్ డే వితిన్ హాఫ్ అన్ అవర్‌లో ఆఫీస్‌కెళ్ళిపోవచ్చు. అదే ఒకవేళ ఓపెన్‌లో చూసుకుంటే గనక 15 రోజులు బెడ్ రెస్ట్ ఉండాల్సొస్తుంది. బట్ ఇప్పుడు మేము జేసే ఈ సర్జరీలో గనక చూసుకుంటే గనక వితిన్ హాఫ్ అన్ అవర్‌లో ఎళ్ళిపోవచ్చు. అన్ని పనులు జేసుకోవచ్చు యథావిధిగా. ఎటువంటి బెడ్ రెస్ట్ గాని, పథ్యం గాని లేదనమాట.